Dear second year students, today we are going to discussing about mutations, introductions about mutations and different types of mutations. Introduction about mutations. Definition. Mutation is a physical or chemical agent that causes mutation, that is changes the genetic material, usually DNA of an organism. ఇక్కడ మనకి మ్యూటేషన్ యొక్క డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మ్యూటేషన్స్ ఆర్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఏజెంట్స్. మ్యూటేషన్స్ అనేవి ఫిజికల్గాను ఉంటాయి, అంతేకాకుండా కెమికల్గాను కూడా ఉంటాయి అన్నమాట. ఆ మ్యూటేషన్స్ అనేవి ఎప్పుడైతే మ్యూటేషన్ అనేది కాజ్ చేస్తాయో, లేకపోతే చేంజెస్ అనేవి చేస్తాయో మెటీరియల్లో, డిఎన్ఏ మెటీరియల్లో, దాన్ని ఏమంటామంటే మనము మ్యూటేషన్ అంటాం. నాట్ ఆల్ మ్యూటేషన్స్ ఆర్ కాజ్డ్ బై మ్యూటేషన్స్, ఓన్లీ ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్ వర్ కాజ్డ్ బై మ్యూటేషన్స్. ఇక్కడ అన్ని మ్యూటేషన్స్ కూడా మ్యూటేషన్స్ని కాజ్ చేస్తాయి అంటే చేంజెస్ అనేవి చేస్తాయి అని చెప్పలేం, కానీ కొన్ని మ్యూటేషన్స్ మాత్రమే, ఇండ్యూస్డ్ మ్యూటేషన్స్ మాత్రమే మ్యూటేషన్స్ని కాజ్ చేస్తాయి అన్నమాట. స్పాంటానియస్ మ్యూటేషన్స్ ఆర్ న్యాచురల్ అకరింగ్ మ్యూటేషన్స్. స్పాంటానియస్ మీన్స్ సడన్ చేంజ్, సడన్గా వచ్చే చేంజెస్ని మనం ఏమంటామంటే స్పాంటానియస్ మ్యూటేషన్స్ అంటాం. అవి న్యాచురల్గా వచ్చే చేంజెస్ అనమాట. మ్యూటేషన్స్ కాజింగ్ క్యాన్సర్ ఆర్ లైక్లీ టు బి నోన్ యాజ్ కార్సినోజెన్స్. ఎప్పుడైతే మ్యూటేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ని కాజ్ చేస్తాయి, ఆ క్యాన్సర్ని కాజ్ చేసే ఆ మ్యూటేషన్స్ని ఏమంటామంటే కార్సినోజెన్స్ అంటాం. History about mutagens. English farmer Seth Bright recorded case of mutation first time in 1791 in male lamb with unusual short legs. ఇక్కడ సేత్ బ్రైట్ అనే అతను ఫస్ట్ మ్యూటేషన్ని ఎప్పుడు రికార్డ్ చేశాడు అంటే 1791లో ఒక మేల్ ల్యాంబ్ అంటే ఒక గొర్రె పిల్ల ల్యాంబ్, ఒక ల్యాంబ్లో అన్యూజువల్ షార్ట్ లెగ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఒక మ్యూటేషన్ కింద ఫస్ట్ రైట్ అనే అతను ఫస్ట్ దాన్ని యొక్క డిస్కవర్ చేసి దాన్ని అబ్జర్వ్ చేశాడు. ద టర్మ్ మ్యూటేషన్ ఈజ్ కాయిన్డ్ బై హ్యూగో డి వ్రైస్. ఈ యొక్క మ్యూటేషన్ అనే టర్మ్ ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే హ్యూగో డి వ్రైస్ ఇన్ 1900లో ఈ యొక్క మ్యూటేషన్ని ఫస్ట్ ఆ యొక్క వర్డ్ని ఫస్ట్ డిస్కవర్ చేయడం జరిగింది. అబ్జర్వేషన్ ఇన్ ఓయినోథెరా. Systematic study of mutation was started in 1910. Morgan genetically analyzed white eye mutant of Drosophila. తర్వాత సిస్టమేటిక్గా దీని యొక్క స్టడీ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1910లో దీన్ని సిస్టమేటిక్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని అనలైజ్ చేశారేంటంటే డ్రోసోఫిలా యొక్క ఐని అనలైజ్ చేశారనమాట జెనెటికల్గా. H.J. Muller induced mutation in Drosophila by using X-rays in 1927. He was awarded with Nobel Prize in 1946. తర్వాత ఇండ్యూస్డ్ మ్యూటేషన్ అనేది డ్రోసోఫిలాలో ఎక్స్రేస్ అనేవి ఏంటంటే ఫిజికల్ మ్యూటేషన్స్ని 1927 డ్రోసోఫిలాలో అబ్జర్వ్ చేయడం జరిగింది ముల్లర్ అనే అతను. అతనికి ఏంటంటే నోబెల్ ప్రైజ్, హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1946. Discovery of mutagens. The first mutagens to be identified were carcinogens. Tumors were described more than 2000 years ago before the discovery of chromosomes and DNA. ఇక్కడ ట్యూమర్స్ అనేవి ఏంటంటే ఎప్పుడైతే సెల్స్ అక్యుములేషన్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా అక్కడ క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆ ట్యూమర్స్ని మనం ఏమంటామంటే క్యాన్సర్ ఏజెంట్స్ అంటాం. ఎప్పుడైతే ఇవి 2000 years ఎప్పుడో మనకి డిఎన్ఏ అంటే క్రోమోజోమ్స్ని డిస్కవర్ చేయకముందే ఈ యొక్క కార్సినోజెన్స్ యొక్క క్యాన్సర్ ట్యూమర్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. The mutagenic property of mutagens was first demonstrated in 1927 by Muller. He discovered that X-rays can cause genetic mutations in fruit flies. Fruit fliesలో ఫస్ట్ ఎక్స్రేస్ అనేవి మ్యూటేషన్స్ని కాజ్ చేస్తున్నాయి అనేది ఫస్ట్ ముల్లర్ అనే అతను 1927లో డిమాన్స్ట్రేట్ చేశాడు. ఎడ్జర్ ఆల్టన్బర్గ్ ఆల్సో డిమాన్స్ట్రేటెడ్ మ్యూటేషనల్ ఎఫెక్ట్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఇన్ 1927. యూవీ రేడియేషన్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మ్యూటేషన్స్ అనేవి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి అని ఎడ్జర్ ఆల్టన్బర్గ్ 1928లో దీన్ని డిమాన్స్ట్రేట్ జరిగింది. ముల్లర్ వెంట్ ఆన్ టు యూజ్ ఎక్స్రేస్ టు క్రియేట్ డ్రోసోఫిలా మ్యూటెంట్స్ దట్ హీ యూజ్డ్ ఇన్ హిస్ స్టడీస్ ఆఫ్ జెనెటిక్స్. తర్వాత ముల్లర్ కూడా ఎక్స్రేస్ని బేస్ చేసుకున్న డ్రోసోఫిలాలో యొక్క మ్యూటెంట్స్ అనేవి జరుగుతున్నాయని అతని యొక్క జెనెటిక్ స్టడీస్లో దీన్ని యూజ్ చేశాడనమాట. లూయిస్ స్టాడ్లర్ ఆల్సో షోడ్ ద మ్యూటేషనల్ ఎఫెక్ట్ ఎక్స్రేస్ ఆన్ బార్లీ ఇన్ 1927. ఎక్స్రే ద్వారా బార్లీలో కూడా కొన్ని మ్యూటేషన్స్ అనేవి వస్తున్నాయని 1927లో లూయిస్ స్టాడ్లర్ అనే అతను ఫస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. అంతేకాకుండా చార్లెట్ ఆర్బాచ్ అండ్ జేఎం రాబ్సన్ ఫౌండ్ దట్ మస్టర్డ్ గ్యాస్ కెన్ కాజ్ మ్యూటేషన్స్ ఇన్ ఫ్రూట్ ఫ్లైస్. మస్టర్డ్ గ్యాస్ అనేది కూడా
ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్లో మ్యూటేషన్స్ అనేవి కాజ్ చేస్తాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా, ఈ సైంటిస్ట్స్ అందరూ కూడా ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, అవి వేటిని కాజ్ చేస్తున్నాయి అనేది వీళ్ళందరూ కూడా డిస్కవర్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూటేషన్ బేస్డ్ ఆన్ ది సర్వైవల్ ఆఫ్ యాన్ ఇండివిజువల్. ఇది ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సర్వైవల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. లీథల్ మ్యూటేషన్ వెన్ మ్యూటేషన్ కాజ్ డెత్ ఆఫ్ ఇండివిజువల్స్ అండర్గోయింగ్ మ్యూటేషన్ ఆర్ నౌన్ యాజ్ లీథల్ మ్యూటేషన్ అనేది ఏంటంటే డెత్ వరకు కూడా ఈ యొక్క మ్యూటేషన్స్ అనేవి తీసుకెళ్తాయి అనమాట. సబ్ లీథల్ మ్యూటేషన్ కాజెస్ డెత్ ఆఫ్ 90% ఇండివిజువల్, 90% ఇవి డెత్ని కాజ్ చేస్తాయి. సబ్ వైటల్ మ్యూటేషన్ కిల్స్ ద 90% ఇండివిజువల్స్, ఇది కూడా అంతే. 90% కంటే లెస్ దాన్లో మనకి ఇండివిజువల్స్ని కిల్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వైటల్ మ్యూటేషన్ వెన్ మ్యూటేషన్ డోంట్ ఎఫెక్ట్ ద సర్వైవల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్ ఆర్ నోన్ యాజ్ వైటల్. ఇవి ఎటువంటి ఎఫెక్ట్ అనేది సర్వైవల్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేవి చూపించేవి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైటల్ మ్యూటేషన్స్. సూపర్ వైటల్ మ్యూటేషన్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూటేషన్ ఎన్హాన్స్ ద సర్వైవల్ ఆఫ్ ఇండివిజువల్స్. అంతేకాకుండా ఇవి సూపర్ వైటల్ మ్యూటేషన్స్ అనేవి ఈ యొక్క ఇండివిజువల్ అనేది సర్వైవల్ అవ్వడానికి ఈ యొక్క మ్యూటేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మన క్లాసిఫికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిల్ చేసేవి ఉన్నాయి. అంతేకాకుండా ఇండివిజువల్స్ని సర్వైవ్ చేసే కూడా మ్యూటేషన్స్ అనేవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. లీథల్ మ్యూటేషన్ అండ్ సబ్ లీథల్ మ్యూటేషన్, సబ్ వైటల్ మ్యూటేషన్, వైటల్ మ్యూటేషన్ అండ్ సూపర్ వైటల్ మ్యూటేషన్స్. ఆల్ దీస్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూటేషన్స్. నెక్స్ట్, characteristics of mutations. Generally, mutant alleles are recessive to their wild type or normal alleles. Most mutations have harmful effect, but some mutations are beneficial. ఇక్కడ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ జెనెటికల్గా అలీల్స్ మీన్స్ ఏంటంటే యొక్క క్రోమోజోమ్స్ని బేస్ చేసుకునేవి ఏంటంటే అలీల్స్ అనేవి రెసెసివ్గా ఉంటే అవి వైల్డ్ టైప్ ఆర్ నార్మల్ అలీల్స్, అవి వైల్డ్ టైప్గా ఉంటాయి లేకపోతే నార్మల్ అలీల్స్ కింద ఉంటాయి మ్యూటెంట్స్ అలీల్స్ అనేవి. అంతేకాకుండా మోస్ట్ మ్యూటేషన్స్ హ్యావ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి హార్మ్ఫుల్గానే ఉంటాయి. బట్ సమ్ మ్యూటేషన్స్ ఆర్ బెనిఫిషియల్గా కూడా మనకి మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. స్పాంటానియస్ మ్యూటేషన్స్ అక్కర్స్ ఎట్ వెరీ లో రేట్. స్పాంటానియస్ మ్యూటేషన్స్ అనేవి ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి చాలా డేంజర్ మ్యూటేషన్స్. అంతేకాకుండా అవి వచ్చే రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. Some genes shows high rate of mutation. Such genes are called as mutable gene. హై రేట్లో వచ్చే మ్యూటేషన్స్లో కలిగే జీన్స్ని ఏమంటామంటే మ్యూటబుల్ జీన్స్ అంటాం. హైలీ మ్యూటబుల్ సైట్స్ విత్ ఇన్ ఏ జీన్ ఆర్ నౌన్ యాజ్ హాట్ స్పాట్స్. హైలీ మ్యూటబుల్ సైట్స్, ఆ సైట్స్ని మనం ఏమంటామంటే హాట్ స్పాట్స్ అంటాం. మ్యూటేషన్స్ కెన్ అక్కర్ ఇన్ ఎనీ టిష్యూ సెల్ ఆఫ్ యాన్ ఆర్గానిజం. మ్యూటేషన్స్ అనేవి ఎక్కువగా వేటిలో వస్తాయంటే ఏదైనా ఒక ఆర్గానిజమ్స్లో సెల్లో కానీ టిష్యూస్లో కానీ వస్తాయన్నమాట. అంటే మీన్స్ ద మాస్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ టిష్యూస్ అంటాం. అంటే కొన్ని సెల్స్ అన్నింటినీ కలిపి ఒక టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. మాస్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ ఏ ఆర్గాన్ అంటే కొన్ని టిష్యూస్ అన్నీ కలిపి ఒక ఆర్గాన్ అనేది ఫామ్ అవుతుంది. ద టోటల్ ఆర్గాన్స్ ఫామ్ ఏ హోల్ బాడీ. ఇక్కడ టోటల్గా బాడీ ఆర్గాన్స్ అన్నిటిని కలిపి ఒక బాడీ అనేది ఒక స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి మ్యూటేషన్స్ అనేవి మెయిన్గా టిష్యూస్లోను అంతేకాకుండా కొన్ని సెల్స్లోను కూడా ఈ యొక్క ఆర్గానిజం యొక్క సెల్స్లోను అంతేకాకుండా ఆర్గానిజం యొక్క టిష్యూస్లోను ఈ యొక్క మ్యూటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మ్యూటేషన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఫిజికల్ మ్యూటేషన్స్. అయోనైజింగ్ రేడియేషన్ సచ్ యాజ్ ఎక్స్రేస్, గామా రేస్ కాజెస్ డిఎన్ఏ బ్రేకేజ్ అండ్ అదర్ డ్యామేజెస్. ఈ యొక్క ఫిజికల్ డ్యామేజెస్ అనేవి ఏం చేస్తాయంటే ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అనేవి ఈ యొక్క అయోనైజింగ్ రేడియేషన్స్ అంటే మనకి కామన్గా రేడియేషన్ ద్వారా కూడా మనకి ఏంటంటే క్యాన్సర్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అనేవి వేటిని బ్రేక్ చేస్తాయి అంటే డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని బ్రేక్ చేసి వాటికి డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరిగిందో ఆటోమేటిక్గా మనకి బాడీ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. అంతేకాకుండా మ్యూటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్స్ విత్ వేవ్ లెంత్ అబౌవ్ 260 nanometers are absorbed strongly by bases producing pyrimidine dimers which can cause error in replication. ఇక్కడ pyrimidine dimersలో కనుక మనకి మ్యూటేషన్స్ అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిప్లికేషన్లో చేంజెస్ అనేవి ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. కామన్గా మనకి
ఓజోన్ లేయర్ అనేది మనకి ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది ఎక్కువగా హోల్స్ పడడం వల్ల మనకి డైరెక్ట్గా సన్ రైస్ అనేది మన స్కిన్ మీద పడడం వల్ల కూడా మనకి కొంతవరకు మనం ఎఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. అవి డైరెక్ట్గా సన్ రైస్ అనేవి ఎక్స్రేస్, గామా రేస్, ఈ రేస్ అన్నీ కూడా మనకి డైరెక్ట్గా పడకుండా మనకి క్యాన్సర్ని కాజ్ చేయకుండా మనకి ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ కింద ఉంటుంది. నెక్స్ట్ క్రోమోజోమ్ మ్యూటేషన్స్. క్రోమోజోమ్స్లో వచ్చే మ్యూటేషన్స్ 5 టైప్స్ ఆఫ్ ఎగ్జిస్ట్. ఈ యొక్క 5 టైప్స్ అనేవి క్రోమోజోమ్స్ యొక్క మ్యూటేషన్స్లో ఉంటాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ డెలీషన్, ఇన్వర్షన్, ట్రాన్స్లోకేషన్, నాన్ డిస్జంక్షన్స్ అండ్ డూప్లికేషన్. దీస్ ఆర్ క్రోమోజోమ్ మ్యూటేషన్స్. ఆల్రెడీ మనం ఫిజికల్గా చూసుకున్నాం, అంతేకాకుండా కెమికల్ మ్యూటేషన్స్ చూసుకున్నాం. ఫిజికల్ అంటే కెమికల్ మ్యూటేషన్స్ ఉంటాయి, అంతేకాకుండా వీటితో పాటుగా క్రోమోజోమ్ మ్యూటేషన్స్ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్ include point mutations, substitutions and insertions and deletions and frame shifts. These are gene mutations. Now we are going to discussing about frame shift mutation. It is a one type of mutation inserting or deleting one or more nucleotides. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ మ్యూటేషన్ అంటే ఇట్ ఈస్ ఏ జీన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్స్. జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ జీన్ టైప్ మ్యూటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. దీనిలో మనకి ఏంటంటే ఇన్సర్ట్ చేస్తాం లేదా డిలీట్ చేస్తాం వన్ ఆర్ మోర్ న్యూక్లియోటైడ్స్ని మనం ఏం చేస్తామంటే డిలీట్ చేస్తాము, లేకపోతే వాటిని ఏం చేస్తామంటే ఇన్సెట్ అనేది చేస్తాం. చేంజెస్ ద రీడింగ్ ఫ్రేమ్ లైక్ చేంజింగ్ ఏస్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ అనేవి మనము డిలీట్ చేస్తామో ఆటోమేటిక్గా వాటి యొక్క రేడియో ఫ్రేమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ప్రోటీన్స్ బిల్ట్ ఇన్కరెక్ట్లీ. ప్రోటీన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇన్కరెక్ట్గా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే టైప్ ఆఫ్ మ్యూటేషన్ అంటాం. ఈ మ్యూటేషన్ ఏమంటామంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాం. ఈ యొక్క ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్లో మనం ఏం చేస్తామంటే న్యూక్లియోటైడ్స్ అనేవి ఏం చేస్తాయంటే డిలీట్ అయిపోతే లేకపోతే ఎడిషనల్గా యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ యొక్క రీడింగ్ ఫ్రేమ్, దాన్ని ఏమన్నామంటే రీడింగ్ ఫ్రేమ్ అన్నాం. దాన్ని టోటల్గా ఆ యొక్క స్ట్రక్చర్ అనేది టోటల్గా మారిపోతుంది. అంతేకాకుండా ప్రోటీన్స్ బిల్ట్ ఇన్కరెక్ట్లీ. ప్రోటీన్స్ యొక్క బిల్ట్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. ఈ యొక్క మ్యూటేషన్ ఏమంటామంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అని అంటాం. నెక్స్ట్ డూప్లికేషన్. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ జీన్ మ్యూటేషన్. అక్కర్స్ వెన్ ఏ జీన్ సీక్వెన్స్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ మనకి ఏంటంటే జీన్ సీక్వెన్స్ అనేది ఏంటంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి డూప్లికేషన్ మ్యూటేషన్ అంటే ఇక్కడ చూడండి క్రోమోజోమ్స్. దీస్ ఆర్ ద క్రోమోజోమ్స్. దిస్ లెఫ్ట్ సైడ్ వన్ ఈజ్ క్రోమోజోమ్స్ అండ్ సెకండ్ రైట్ వన్ ఈజ్ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ డూప్లికేటెడ్. ఇది ఏంటంటే డూప్లికేట్గా కూడా ఇది ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే డూప్లికేషన్ అంటాం. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్. నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్షన్. క్రోమోజోమ్ సెగ్మెంట్స్ బ్రేక్స్ ఆఫ్. సెగ్మెంట్ ఫ్లిప్స్ అరౌండ్ బ్యాక్వర్డ్స్. సెగ్మెంట్ రీఅటాచెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెంట్రోమియర్ ఉంది, బ్రేక్స్ ఇన్ క్రోమోజోమ్. ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేవి ఏం చేసిందంటే బ్రేక్స్ ఇన్ క్రోమోజోమ్స్లో బ్రేక్ అనేది జరిగిన తర్వాత మరలా ఏమైందంటే ఫ్లిప్స్ అరౌండ్ బ్యాక్వర్డ్స్. ఇక్కడ ఇన్వర్షన్ అనేది జరిగిందనమాట. ఇన్వర్షన్ అనేది జరిగిన తర్వాత థర్డ్ దాంట్లో ఏమైందంటే రీఇన్సెర్టెడ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ. తర్వాత ఎప్పుడైతే అది బ్రేక్ అవ్వడం తర్వాత మరలా రివర్స్లో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ యొక్క క్రోమోజోమ్ అనేది రివర్స్ పొజిషన్లో తిరిగి అటాచ్మెంట్ అనేది జరిగింది. అంటే ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత మరలా అది ఆపోజిట్ డైరెక్షన్లో అటాచ్మెంట్ అనేది జరిగిందనమాట. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇన్వర్షన్ జరిగినప్పుడు అది అప్పర్ పొజిషన్లో ఉన్నది లోయర్ పొజిషన్కి వచ్చింది, లోయర్ పొజిషన్లో ఉన్నది అప్పర్ పొజిషన్లోకి వెళ్ళిందనమాట. అది రివర్సిబుల్లో తిరిగి అటాచ్మెంట్ అనేది జరిగింది. రీఇన్సెర్టెడ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ రీఇన్సెర్ట్ అనేది జరిగింది. ఆపోజిట్ డైరెక్షన్లో ఫస్ట్ ఉన్న దానికన్నా లాస్ట్కి వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో అది ఏమైందంటే రివర్స్ పొజిషన్లో అది అటాచ్మెంట్ అనేది జరిగింది. దిస్ ఈజ్ ద ఇన్వర్షన్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ డిలేషన్.
డ్యూ టు బ్రేకేజ్ ఏ పీస్ ఆఫ్ ఏ క్రోమోజోమ్ ఈజ్ లాస్ట్. ఈ యొక్క డెలిషన్ మ్యూటేషన్లో మనకు అబ్జర్వ్ చేస్తే క్రోమోజోమ్ ఈజ్ లాస్ట్. ఇక్కడ టోటల్గా మనకి పీస్ అనేది లాస్ అయిపోయింది అనమాట. అంటే లాస్ అయిపోవడం అంటే ఇక్కడ చూడండి డిలేట్ అయిపోయింది. డిలేట్ అయిపోవడం అంటే బ్రేక్స్ ఇన్ క్రోమోజోమ్. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి బ్రేకింగ్ అనేది జరిగింది. బ్రేకింగ్ అనేది జరిగిన తర్వాత డిలేటెడ్ జెనెటిక్ మెటీరియల్, ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది టోటల్గా రిమూవ్ అయిపోయింది, డిలేట్ అయిపోయింది. డిలేట్ అయిపోయిన తర్వాత మరలా అది తిరిగి రీఅటాచ్మెంట్ అనేది జరిగింది. కానీ దాంతోపాటు క్రోమోజోమ్ అనేది లాస్ అయిపోయింది. దాన్ని ఏమన్నామంటే డిలేషన్ అన్నాం. తర్వాత బేస్ అనలాగ్. ఏ బేస్ అనలాగ్ ఈజ్ ఏ కెమికల్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ నార్మల్ న్యూక్లియోబేస్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్స్. ఇట్ ఈజ్ ఏ బేస్ అనలాగ్ అనేది ఏంటంటే కెమికల్ మ్యూటేషన్. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కెమికల్ mutation. They are categorized into two separate groups, purine analogs and pyrimidine analogs. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఎన్ఏ స్ట్రక్చర్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ కనిపిస్తాయి. ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ని మనం ఏమంటామంటే నైట్రోజన్ బేస్ పేర్స్ అంటాం. వన్ ఆఫ్ ద మోర్ కామన్ బేస్ అనలాగ్ is 5-bromo-uracil. When a nucleotide containing 5-bromo-uracil is incorporated into the DNA, it is most likely to pair with adenine. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ నైట్రోజన్ బేస్ పేర్స్ ఏటీజీసీ. ఎడెనిన్ అన్నది ఎప్పుడు కూడా థైమిన్తో యాడ్ అవుతూ ఉంటుంది. జీ అనేది అంటే గ్వానిన్ అనేది సైటోసిన్తో అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్ఎన్ఏలో కనుక మనం చూస్తే ఎడెనిన్ అనేది యురాసిల్తో అటాచ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. మోర్ కామన్ బేస్ అనలాగ్స్ 5-bromo-uracil. When nucleotide contain 5-bromo-uracil incorporated into the DNA, it is most likely to pair with ఎడెనిన్. ఇక్కడ ఎడెనిన్తో ఈ యొక్క యురాసిల్ అనేది అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ టిష్యూస్ ఆఫ్ ఆరిజిన్. somatic mutation. This is a somatic mutation. Mutation occurs in somatic cells is called somatic mutation. సోమాటిక్ సెల్స్లో వచ్చే మ్యూటేషన్ ఏమంటామంటే సోమాటిక్ మ్యూటేషన్ అంటాం. ఇక్కడ ఇన్ అసెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ స్పీసెస్ సోమాటిక్ మ్యూటేషన్స్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ ప్రోజెనీ టు ద నెక్స్ట్ ప్రోజెనీ. ఇక్కడ అసెక్షువల్లీ స్పీసెస్ అంటే సెక్షువల్ అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక డాటర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రొడ్యూస్ దర్ ఇట్ సెల్ఫ్ అంటే తనకు తానుగా వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ ఆర్గానిజం, వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెయిల్ ఆర్గానిజం అంటే సెల్ఫ్ రిప్లికేట్ అనమాట. దీన్ని ఏమంటామంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ స్పీసెస్ అంటాం. ఈ యొక్క ఎసెక్షువల్ రిప్రొడక్షన్ స్పీసెస్లో మనకి మెయిన్గా సొమాటిక్ మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సొమాటిక్ మ్యూటేషన్స్ అనేవి ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ ప్రోజెనీ టు నెక్స్ట్ ప్రోజెనీ, ఒక ప్రోజెనీ టు నెక్స్ట్ ప్రోజెనీకి ఈ యొక్క సొమాటిక్ మ్యూటేషన్స్ అనేవి ఏసెక్షువల్ స్పీసెస్ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ జెర్మినల్ మ్యూటేషన్. అనదర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ జెర్మినల్ మ్యూటేషన్. When mutation occurs in gamete cells or reproductive cells are known as germinal mutation. ఇక్కడ మనకి ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రిప్రొడక్టివ్ సెల్స్ సెక్షువల్ రిప్రొడక్టివ్ సెల్స్లో జరిగేది ఏమన్నామంటే జెర్మినల్ మ్యూటేషన్స్ అనేవి అంటాం. ఇన్ ది సెక్షువల్ రిప్రొడక్టివ్ స్పీసెస్ ఓన్లీ జెర్మినల్ మ్యూటేషన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ మనకి ఈ యొక్క సొమాటిక్ మ్యూటేషన్ అనేది ఏ సెక్షువల్లో జరిగితే జెర్మినల్ అనేది దేనిలో జరిగిందంటే సెక్షువల్ రిప్రొడక్టివ్ సెల్స్లో ఈ యొక్క జెర్మినల్ మ్యూటేషన్స్ అనేవి జరిగింది. వీటిని ఏమంటామంటే జెర్మినల్ మ్యూటేషన్ అంటాం. సెక్షువల్ రిప్రొడక్టివ్ స్పీసెస్లో జరిగేదాన్ని ఏమంటామంటే సొమాటిక్ మ్యూటేషన్ అంటాం. And next one is DNA reactive chemicals. A large number of chemicals interact directly with DNA. కెమికల్స్ అనేవి డైరెక్ట్గా డిఎన్ఏతో కనుక అటాచ్మెంట్ అనేది జరుగుతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్. కెమికల్స్ లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ జనరేటెడ్ బై నార్మల్ సెల్యులర్ ప్రాసెస్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ డిఎన్ఏ స్ట్రాండ్ అండ్ కాజెస్ మ్యూటేషన్స్. ఇక్కడ మనకి కనుక అబ్జర్వ్ చేస్తే reactive oxygen species. chemicals like hydrogen peroxide. ఇక్కడ మనకి డిఎన్ఏతో అటాచ్ అయ్యే కెమికల్స్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ జనరేటెడ్ బై నార్మల్ సెల్యులర్ ప్రాసెస్ డైరెక్ట్లీ యాక్ట్స్ ఆన్ డిఎన్ఏ స్ట్రాండ్ అండ్ కాజెస్ మ్యూటేషన్స్. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది డైరెక్ట్గా డిఎన్ఏతో అటాక్ అయ్యి డిఎన్ఏ యొక్క చేంజెస్ అనేది జరుగుతుంది. దీనిలో చేంజెస్ని కాజ్ చేస్తాయి అన్నమాట. తర్వాత డిఎమినేటింగ్ ఏజెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రస్ యాసిడ్ విచ్ కెన్ కాజ్ ట్రాన్సిషన్ మ్యూటేషన్స్ బి కన్వర్టింగ్ సైటోసిన్ టు యురాసిల్. ఇక్కడ డిఎమినేషన్ ఏజెంట్స్ అనేవి కూడా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్. దీనిలో ఇన్వాల్వ్ అయ్యే కెమికల్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ విచ్ కెన్ కాజ్ ట్రాన్సిషన్ మ్యూటేషన్స్. ఇది ఏంటంటే ట్రాన్సిషన్ మ్యూటేషన్స్ అనేవి కాజ్ చేస్తాయి బై కన్వర్టింగ్ సైటోసిన్ టు యురాసిల్ ATGC.
ఏ అనేది ఎడినిన్ అనేది థైమిన్తో బైండ్ అయితే వాలిన్ అనేది సైటోసిన్తో బైండ్ అవ్వాలి, ATGC. కానీ ఇక్కడ సైటోసిన్ టు యురాసిల్తో బైండింగ్ అనేది మిస్ మ్యాచ్ అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్. ఇట్ ఈజ్ ఏ DNA రియాక్టివ్ కెమికల్స్. ఎప్పుడైతే కెమికల్స్ అనేవి డైరెక్ట్గా DNAతో అటాచ్మెంట్ అనేది జరిగిందో దీనిలో వచ్చి మ్యూటేషన్ చేంజెస్ అనమాట. దీనిలో మనకి మెయిన్గా ఏమేమి అబ్జర్వ్ చేసామంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ని అబ్జర్వ్ చేసాం, అంతేకాకుండా నైట్రస్ యాసిడ్ని కూడా మనము అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే పాయింట్ మ్యూటేషన్. సికిల్ సెల్ డిసీజ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ వన్ న్యూక్లియోటైడ్ సబ్స్టిట్యూషన్స్ అకర్స్ ఇన్ ద హిమోగ్లోబిన్ జీన్. ఇక్కడ మనకి సికిల్ సెల్ ఎనిమియా అనేది ఏంటంటే బ్లడ్ డిసీజ్ అనమాట. ఈ యొక్క బ్లడ్ సెల్స్లో వచ్చే డిసీజ్ని మనం ఏమంటామంటే సికిల్ సెల్ డిసీజ్ అంటాం. ఈ యొక్క సికిల్ అనేది ఏంటంటే ఒక షేప్ని మనకి ప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క షేప్ని మనం ఏమంటామంటే సికిల్ సెల్ డిసీజ్ అంటాం. రిజల్ట్ ఆఫ్ వన్ న్యూక్లియోటైడ్ సబ్స్టిట్యూషన్స్. ఇక్కడ ఓన్లీ వన్ న్యూక్లియోటైడ్ అనేది సబ్స్టిట్యూటెడ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది వచ్చింది. అక్కర్స్ ఇన్ ద హోమోగ్లోబిన్ జీన్. ఈ యొక్క హోమోగ్లోబిన్ జీన్లో వచ్చి ఈ యొక్క న్యూక్లియోటైడ్ సబ్స్టిట్యూషన్ వల్ల అది మనకి ఏంటంటే సికిల్ సెల్ డిసీజ్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ మ్యూటేషన్. ఇక్కడ మనకి ఏమేమి అబ్జర్వ్ చేసుకున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమ్ మ్యూటేషన్స్, ఫిజికల్ మ్యూటేషన్స్ అండ్ కెమికల్ మ్యూటేషన్స్ని మనం అబ్జర్వ్ చేసాం. కెమికల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి డైరెక్ట్ DNAతో యాడ్ అవ్వడం వల్ల మనకి చేంజెస్ అనేవి వచ్చినాయి. అంతేకాకుండా ఫిజికల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ కూడా ఏంటి అయోనైజింగ్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ ద్వారా మనకి ఫిజికల్గా కూడా DNAలో చేంజెస్ అనేవి వచ్చినాయి. అంతేకాకుండా కెమికల్స్లో కూడా చేంజెస్ అనేవి వచ్చినాయి. అంతేకాకుండా జీన్లో, క్రోమోజోమ్స్లో, సొమాటిక్ సెల్స్లో ఇవన్నింటిలోనూ కూడా మనకి మ్యూటేషన్స్ అనేవి అబ్జర్వ్ చేసాం మనం. అంటే మ్యూటేషన్స్ అనేవి ఏంటంటే చేంజెస్ స్పాంటేనియస్గా కూడా కొన్ని స్పాంటేనియస్ అంటే సడన్గా కూడా చేంజెస్ అయ్యేవి ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. దీనిలో కొన్ని మ్యూటేషన్స్ అనేవి ఏంటంటే హార్మ్ఫుల్, కొంతవరకు మ్యూటేషన్స్ అనేవి మనకి దే లీడ్ టు డెత్, దే లీడ్ టు కిల్ ద ఇండివిజువల్స్. కొన్నిసార్లు ఏంటంటే అవి ఇండివిజువల్స్ని కిల్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని మ్యూటేషన్స్ అనేవి బెనిఫిషియల్గా కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, this is the total information about the mutations and also different types of mutations. Thank you.